ప్యార్ అండ్ ప్యారీ ఇద్దరి ప్రేమలో ప్రేమ తప్ప మిగిలిన అన్నీ ఉన్నాయి. ప్రేమ అనే పేరుతో చట్టపట్టాలు వేసుకొని డ్యూయట్లు పాడినా ఫెవికాల్ బాండింగ్ మాత్రం కనిపించలేదు. ఎందుకు ఇలా అనంటే ప్రేమ గుడ్డిదే కాదు, చాలా కాస్ట్లీది కూడా. బ్యాంక్ బ్యాలెన్స్, కరెన్సీ నోట్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉంటేనే ప్రేమ అనేది ఉంటుంది. ఏది లేకున్నా హాయ్ బాయ్లే. ఒకరికి ఒకరంటే చాలా ప్రాణం. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కట్ చేస్తే రాత్రివేళ ప్రేమ జంట ఓ హోటల్లో దిగింది. ఓయో రూంలోకి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిన ప్రియుడు ప్రియురాలు అప్పటి వరకు బాగానే ఉన్నారు. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి ప్రియుడు ఆసుపత్రిలో చేరితే ప్రియురాలు పోలీసుల అదుపులో ఉంది. ఓయో హోటల్లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ ప్రగతి నగర్లోని ఓయో రూంలో రాత్రివేళ ప్రేమ జంట దిగారు. ఓంకార్ అనే యువకుడితో పాటు మరో యువతి హోటల్కు వచ్చారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటాహుటిన హోటల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఓంకార్ ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. బోరబండకు చెందిన ఓంకార్, జనగాం జిల్లాకు చెందిన సౌమ్య అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. సౌమ్య ఉప్పల్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో నివసించేది. ఓంకార్ బోరబండలో నివసించేవాడు. ఈ నేపథ్యంలోనే వారు రామంతాపూర్లోని ఓయో హోటల్లో ఒక గది బుక్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు హోటల్ గదిలోకి వెళ్లారు. సౌమ్య ఓంకార్తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. అయితే అప్పటికే మద్యం సేవించి ఉండడంతో ఒకరిపై ఒకరు దూషించుకునే స్థితికి వెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉండడంతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణతో ఓంకార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రేమ జీవితం సంక్షోభంలో పడినట్లు భావించి కోపంలో రూంలో ఉన్న ఫ్యాన్కు సౌమ్య చున్నీతో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. సౌమ్య ఈ సంఘటన చూసి వెంటనే కంగారు పడింది. వెంటనే ఆమె హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. హోటల్ సిబ్బంది వేగంగా స్పందించి ఓంకార్ను తక్షణమే సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతానికి అతను రామంతపూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.